హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. వాళ్ళు మిషన్ దగ్గరికి ఏమేమి పట్టుకొచ్చారు, ఏమేమి చేయమన్నారు అనేది మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, దీనికంట చీర అంచు వేయటానికి అంటే ఇప్పుడు లేస్ వేసుకుంటున్నారు కదా చాలామంది, అది వెడల్పు లేసి దొరకలేదనేసి సింపుల్గా ఉండేది తెచ్చుకున్నారు. ఇదిగోండి, ఈ శారీకి అయితే బార్డర్ అయితే వేయమన్నారు. కింద పార్ట్ చూడండి, కింద పెద్ద అంచు వచ్చింది కదా, అక్కడ అయితే ఇలా లేస్ అనేది వేయమన్నారు. చూడండి ఎంత నీట్గా ఉన్నదో. పైకి కనిపించకపోయినా కానీ మనము స్టిచ్ చేసేటప్పుడు మాత్రం చాలా నీట్గా కనబడుతుంది. ఇదిగోండి, ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ లేసు శారీకి వచ్చి 9 మీటర్లు అయితే తెచ్చుకున్నారు. చూడండి, 9 మీటర్లు. ఇది 449 రూపాయలు అనేసి ఉన్నది. అలాగే ఈ శారీకి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నారు. అంటే ఆ శారీలో ఉన్న బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవట్లేదు, ఇది వేరేగా ఆన్లైన్లో రప్పించుకుని స్టిచ్ చేసుకుంటున్నారు. చూడండి, ఇది మనకి మగ్గం వర్క్ అనేది చాలా బాగా ఇచ్చారు, కానీ చాలా బరువు ఉన్నదండి. ఈ క్లాత్ ఓన్లీ క్లాత్ 2.5 కేజీలు వచ్చింది. చాలా బరువు ఉంది. చూడండి, ఇక్కడ మగ్గం వరకు అద్దాలు కదా, స్టోన్స్ అవి ఎక్కువ వచ్చినాయి. చూడండి, మనము ఒకవేళ మిషన్ మీద అటు ఇటు వేసామా సూదులన్నీ తిరిగిపోతాయి, మనం జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి, స్టోన్స్ చూసారా, అలా క్లాత్ పెట్టుకుంటే ఏలాడిపోతుంది, బరువుకి కిందకి దిగిపోతుంది. అందుకు చూపిస్తున్నాను. ఈ శారీకి మనకి ఫాల్స్ వేయమనేసి పట్టుకొచ్చారు. ఈ ఆది బ్లౌజ్ ఏంటంటే మనకి చాలా కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఏంటంటే ఇది కొంచెం నడుము పైకి ఎక్కిపోతుంది అన్నారు, అందుకనేసి 2 ఇంచులు అయితే దించమన్నారు. నెక్స్ట్ చెస్ట్ దగ్గర అయితే మాత్రం మనకి ఇలా చూడండి, చెస్ట్ ఎద్దని అనుకోండి మనకి షేప్ పట్టి యువతలకు వస్తుంది. చూడండి, అలా వచ్చేస్తుందంట. ఇది కూడా కవర్ చేయాలి. నెక్స్ట్ నేను ఎలా కట్ చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే దీనికైతే మీటర్ ముక్క అనేది తెచ్చుకున్నారు, లైనింగ్ అనేది. నేను ఇంకా కొలతల ప్రకారంగా వేసి చూపిస్తాను. కొలతలు స్టార్టింగ్ గీసినప్పుడు కొంచెం స్కిప్ అయింది, అందుకనేసి మళ్ళీ వివరంగా చూపిస్తున్నాను. ఇదిగోండి, పావించి కిందకి డౌన్ అనేది చేసుకోవాలి. మనము వెనకాల పట్టి అతుక్కుంటాం కదా, దానికి పావించు. చెస్ట్ లూజ్ వచ్చి 9.5 ఇంచులు. ఇదిగోండి, ఆ చివరన ఈ చివరన పెట్టుకుని ఒక లైన్ అనేది గీసుకుని ఎగస్ట్రా కొచ్చి అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు పొడవు వచ్చి 15 ఇంచులు. ఆది బ్లౌజ్ అయితే 12.5 అయితే ఉన్నది, ఎగస్ట్రా 2.5 అయితే పెట్టాను. షోల్డర్ మార్కింగ్ ఎలా చేసుకున్నానంటే చెస్ట్ లూజ్ వచ్చి 9.5 ఇంచులు కదా, 9.5కి సగం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా సగం ఫోల్డింగ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, పావు తక్కువ 5 ఇంచులు వస్తుంది. చూపిస్తున్నాను చూడండి. అంటే 9.5ని సగం చేయాలి. సగం చేస్తే చెస్ట్ లూజ్ అనేది సగం చేస్తే ఎంత వచ్చిందో దానికి 1 ఇంచు కలుపుకుంటే మనకి షోల్డర్ మార్కింగ్ అనేది వస్తుంది. దీనికైతే పావు తక్కువ 6 ఇంచులు అయితే వచ్చింది, 5.35 ఇంచులు అయితే వచ్చింది. అదే మార్కు భుజం మీద ఇలా మార్క్ చేసుకున్నాను. అలాగే సంక డౌన్ దగ్గర కూడా అలాగే మార్క్ చేసుకున్నాను. మనకి ఎగుడు దిగుడు రాకుండా మనకి సమానంగా రావటం కోసం పైన కింద కూడా షోల్డర్ మార్కింగ్ చేసుకుని సంక డౌన్ అనేది 6 ఇంచులు అయితే తీసుకున్నాను. చూడండి, ఆ చివరన ఈ చివరన సంక డౌన్ అనేది 6 ఇంచులు తీసుకుని మనము ఇలా లైన్ అనేది గీసుకోవాలి. మిడిల్లో 1.5 ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1.5 ఇంచులకి మార్క్ చేసుకుని మనం డాట్లు అనేది పెట్టుకోవాలి. ఇలా డాట్లు పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి మనకి చక్కగా రౌండ్ అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు షోల్డర్కి మనకి పావించి జాయింట్ చేసుకుంటాం కదా, ఆ పావించి అనేది ఒక లైన్ అనేది గీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సంక రౌండ్ ఎంత వచ్చిందో మనం కొలుచుకోవాలి. నేనైతే ఆది బ్లౌజ్ ఇంకా కొలవలేదు, నాకైతే 8.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఆది బ్లౌజ్ని అయితే కొలుద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, మనకి ఆది బ్లౌజ్ అయితే మనం స్టార్టింగ్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టుగా అయితే ఒక మార్క్ అయితే చేసుకున్నాను.
భుజం మీద షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, అక్కడి నుంచి మనకి సాగడ తీయకుండా అలా వదిలేసి మనకి ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. నాకైతే 8.5 ఇంచులు వచ్చింది చూడండి. మనం ఎప్పుడైనా సరే కొలతలు కొలుచుకున్నప్పుడు నేలపైన పెట్టేసి కొలుచుకోవాలి. ఒళ్ళో పెట్టుకున్నామనుకోండి సాగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా నడుము పొడవు కూడా ఎలా చూసుకోవాలంటే వెనకాల నడువని 2 మడతల కింద వేసేసి ఆ మడతని ఇలాగా లైన్ పట్టుకున్నామంటే మనకు నడుము పొడవు అనేది వస్తుంది. ఇది మనము పైన ఎంత ఉన్నదో కింద కూడా అంతే పెట్టుకోవచ్చు, లేదా డీప్ అయినా పెట్టుకోవచ్చు. తర్వాత భుజం మీద పట్టి ఎలా మార్క్ చేసుకోవాలంటే నేను తిరిగి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పావించు కొచ్చు కోసం, ఈ పక్కన పావించు కొచ్చు కోసం అనేది పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, నెక్ విడత అనేది 1 పావించ్ అనేది తగ్గించుకుని మిగతాది షోల్డర్ మార్క్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళకి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి నేను తర్వాత స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ఇది మనకి వెడల్పు సరిపోయిందా లేదా మధ్యలోనే అనేది చూసుకోవాలి. కుట్టినప్పుడు చూపిస్తాను ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కటింగ్ చేస్తాను. ఎలా చేస్తాను ఏంటి అనేది చూడండి. నేను షోల్డర్ అయితే నేను కట్ చేయలేదు చూడండి, ఒక డాట్లు అయితే పెట్టుకున్నాను. ఈ చివరన మనకి ముడతలు ఏమీ రాకుండా కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకుంటే మనకి ముడతలు అనేది రాకుండా పైకి మనకి ఎత్తు పట్టకుండా ఉంటుంది. ఇదిగోండి మనకి షోల్డర్ ఇక్కడ జాయిన్ చేసుకోవాలి కదా, అందుకనేసి ఇక్కడ టక్స్ అనేది ఇచ్చుకుంటే మనకి బండ గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకుంటానో చూడండి. హ్యాండ్స్ మనకి హ్యాండ్ డిజైన్ వచ్చింది కదా, ఆ డిజైన్ ఎంత పొడవు వచ్చిందో దాన్ని బట్టి నేను పెట్టేస్తున్నాను పొడవు అనేది. ఇంకా కట్ చేయటం ఎందుకనేసి నాకైతే 10 ఇంచులు వచ్చింది. నేను ఇంకా 11 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటాను, కిందకు వచ్చు పైనకు వచ్చు కోసం అనేది. హ్యాండ్స్కి వేసినప్పుడు 4 మడతల కింద ఫోల్డింగ్ చేయాలి. మనము ఒక సైడే అతుక్కునేలాగానే చూడండి. నేను సగం అనేది వేసాను చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మనకి 1 ఇంచ్ అయితే అతుక్కుంటే సరిపోతుంది. 2 సైడ్లు 4 సైడ్లు అతికితే కనుక కొంచెం లావుగా వస్తుంది కదా, అదే 2 సైడ్లను అతుకోమనుకోండి కొంచెం సన్నంగా ఉంటుంది. ఇంకా పావించి అయితే కింద మడత పెట్టడం కోసం నేను పావించి అనేది ఓ లైన్ అనేది గీసుకున్నాను. ఇదిగోండి కింద 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, పైన 10.5 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇంకా కొచ్చితోటి 11 ఇంచులు అయితే అయిపోయింది కదా, ఇంక ఈ చివరిని కూడా 10.5 పెట్టేసి మనకి సంఖ రౌండ్ వచ్చి 8.5 ఇంచులు వచ్చింది కదా, సంఖ డౌన్ వచ్చి ఇదిగోండి నేను ఈ సంఖ డౌన్గా 8 ఇంచులు పెట్టుకున్నాను. అలాగే ఇది 10.5 ఇంచులు కాబట్టి సంఖ డౌన్ వచ్చి 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. మనం ఇలా కరువు తీసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచులు అయితే వచ్చింది. హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచులు, ఎగస్ట్రా 2 ఇంచెస్ అయితే కొచ్చు కోసం పెట్టుకోవాలి. మనము చెస్ట్ లూజ్కి తర్వాత కొచ్చు కోసం ఎంత ఉంచామో హ్యాండ్స్ కూడా అంతే పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని దీన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము టక్స్లు అనేది ఇచ్చేసుకోవాలి. మిడిల్లో మనం జాయిన్ చేస్తాం కదా, అది తెలియటం కోసం. లో కటింగ్ అంటే స్టిచ్ చేసినప్పుడు కట్ చేసుకోవాలి, లేదంటే మనం ఏ హ్యాండ్స్కి వేస్తున్నాం అనేది తెలీదు కదా, అందుకనేసి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి కాబట్టి క్రాస్గా వేసుకోవాలి. నేనైతే ఎడ్జ్ సైడు సంక రౌండ్ వచ్చేలాగానే నేను ఎప్పుడు ఎవరికైనా సరే ఇలాగే కటింగ్ అనేది వేస్తాను. చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఎలా ఉన్నదో మనం అలాగే స్టిచ్ మార్క్ అనేది చేసేసుకోవాలి. నేను గీసేసిన తర్వాత చూపిస్తాను. ఇంకా ఇలాగ మనం గీసేసుకున్న తర్వాత మనం తీసేసుకోవాలి. చూడండి
ఇక్కడ 3 ఇంచుల కాడ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఓ లైన్ అనేది గీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అయితే నెక్ అనేది కట్ చేయలేదు కాబట్టి అందుకని ఫ్రంట్ పార్ట్కి కొంచెం డౌన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ లో కటింగ్ చేయటం కోసం ఎలా చేస్తున్నానో చూడండి. మనము 4 మూలగా గీసుకున్న తర్వాత మిడిల్లో కొంచెం ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకుంటే లో కటింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ డిజైన్ బట్టి ఎంత వచ్చిందో ఏంటో చూసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చి మామూలుగా ఆది జాకెట్ అయితే 12 ఇంచులే ఉంది. నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే అంటే 1.5 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. 13.5 అయితే పెడుతున్నాను. వాళ్ళకి చెస్ట్ అనేది కిందకు వస్తుంది అన్నారు కదా, అందుకనేసి 1.5 ఇంచులు అయితే పెంచాను. ఇప్పుడు మనకి డిజైన్ వచ్చిన బ్లౌజ్ని తీసుకుని మనకి నెక్ ఎంతవరకు వచ్చింది అనేది చూసుకోవాలి. చూడండి, మనము ఆ చివరన ఈ చివరన కొద్దిగా తీసేసినా పర్లేదు, ఎందుకంటే మనకి నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది కాబట్టి. చూడండి, మనకి ఇలాగైతే ఎక్కువ వచ్చేస్తుంది. చూడండి, 8 ఇంచులు అయితే వస్తుంది. నేనైతే 7 ఇంచులే పెడుతున్నాను. 7 ఇంచులు కాదు, 6.25 ఇంచులు పెడుతున్నాను. లేదనుకో మనకి కిందకి దిగిపోతుంది, అందుకనేసి 6.25 ఇంచులు అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి కాడి నుంచి ఉక్సిల్ పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకుంటే నాకు 3 ఇంచులు వచ్చింది. దానికి నేను 2 ఇంచులు అయితే ఎగస్ట్రా పెట్టుకుంటున్నాను. 1 ఇంచ్ ఎగస్ట్రా పెంచాను, 1 ఇంచ్ ఏమో కొచ్చుల కోసం పెంచాను. ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ అనేది కొంచెం కిందకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది కదా, అందుకనేసి మార్క్ చేసుకునే కాడ డాట్లు వేసుకునే కాడ 2.25 ఇంచులకైతే ఒక డాట్ పెట్టాను. చెస్ట్ లూజ్ కోసం 3 ఇంచులు అయితే పెట్టాను. మనకి 3 ఇంచులు లూజ్ పెట్టాను కాబట్టి ఎగస్ట్రా 1/2 ఇంచ్ అనేది ఇటు సైడ్ జరిపాను. మనకి చెస్ట్ పట్టేస్తుందంటే కనుక మనము చెస్ట్ లూజ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఆ చివరన 2.25 ఇంచులు పెట్టాను. మిడిల్లో 3 ఇంచులకి ఒక డాట్ అనేది చేసుకుని ఇలా చూడండి, క్రాస్ అనేది ఇలా సాగాలి. ఇంకా ఎక్కడికక్కడ మార్క్ చేసుకుంటే మనకి బన్ను గుర్తుల కింద ఉంటుంది. ఇప్పుడు షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, ఆల్రెడీ చాలా వీడియోలో చూపించాను కదా. నాకైతే 2.25 ఇంచులు వచ్చింది. 2.5 ఇంచులు వచ్చింది. నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా నేను మెయిన్ క్లాత్ మీద వేసేసి నేను కట్ చేస్తాను. చూడండి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. మనకి ఒక సైడ్ రాకుండా హ్యాండ్స్ ఓ పక్కన వచ్చింది, ఇంకో హ్యాండ్స్ ఓ పక్కన వచ్చింది, బ్యాక్ ఓ సైడ్ వచ్చింది, ఫ్రంట్ ఓ సైడ్ వచ్చింది, ఒక సైడ్ ఓ పక్కన వచ్చింది. మనకి అవి కట్ చేసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ కరెక్ట్గా అంటే 2 సమానంగా వస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఈ చివరను కూడా కొచ్చుతో సహా పెట్టేశాను. ఓ చివరన అయితే కొచ్చు తక్కువ వచ్చింది కదా, అందుకనేసి ఇది మడత పెట్టేసి ఆ కొచ్చు ఎంతవరకు వచ్చిందో చూసి ఒక లైన్ అనేది గీసుకుని దాన్ని బట్టి కట్ చేస్తున్నాను. చూడండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇలా కట్ చేసుకోవాలి. మనం చూసుకోవాలి మనకి పైకి ఎక్కిపోతుందా లేదా, మనకి కరెక్ట్గా కొచ్చి దాకా వస్తుందా లేదా అనేది చూసుకుని మరీ కట్ చేసుకోవాలి. ఇదిగోండి, చూసారా? అలాగే ఇంకో హ్యాండ్స్ని కూడా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, 2 హ్యాండ్స్లు అయితే కట్ చేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ చూసారా? కరెక్ట్గా మనకి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో దానికి కరెక్ట్గా సరిపోయింది. నెక్ విడత అనేది కరెక్ట్గా సరిపోయింది. వాళ్ళకి ఈ మనకి మగ్గం వర్క్ అనేది కరెక్ట్గా సరిపోయింది. వాళ్ళకి ఇంకా ఎక్కువ తక్కువ అనేది ఏమీ రాలేదు, కరెక్ట్గా సరిపోయింది. చూడండి, సమానంగా పట్ చేసుకుని మనం కట్ చేసుకోవాలి. మనం ఎడదీసేసుకోవాలన్నమాట. మనకి ఆ పక్క హ్యాండ్స్ ఈ పక్క హ్యాండ్స్ అలా ఉంచేసి మనం కట్ చేసుకోవాలి. మనము జాయింట్ ముక్క అయితే మనము 2 ఫోల్డింగ్ల కింద వేస్తాం కదా, అలా కాకుండా ఇది సింగిల్గా వేసేసుకుని కట్ చేసుకోవాలి.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కదలకుండా అంటే క్లాత్ కదలకుండా మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ అయితే మాత్రం ముక్కలు అతుక్కోవాలి. కరెక్ట్గా రాలేదు. ఇదిగోండి చూడండి ఎలా వచ్చిందో చూసారా. ఇది మనం క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకుంటేనే నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి. చూడండి ఇదిగో, దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. మనం ఈ సైడ్ మనం ఎడం సైడ్ వైపు వచ్చింది కదా, మనం కుడి చేతిది కూడా మనకి కుడి చేతి వైపు వస్తుందా లేదా అనేది చూసుకుని మరీ కట్ చేసుకోవాలి. అంటే ఇది సింగిల్గానే కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఒకటి ఎడం సైడు ఒకటి కుడి సైడు వస్తుంది కదా, అలా వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. అలా చూసుకుని కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇంకో పార్టు, ఈ పార్టు ఆ పార్టు చూడండి కరెక్ట్గా వస్తుందా లేదా, ఇటు సైడ్ వస్తుందా అటు సైడ్ వస్తుందా అనేది చూస్తున్నాను చూడండి. ఇలా చూసుకుని కట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ముక్కలు అనేది పడతాయి, తర్వాత కుట్టుకోవచ్చు. నేనైతే ఓన్లీ నెక్ ఎలాగా కట్ చేసి కుట్టాను అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మిగతా షేప్ పట్టీలు అవి ఎలా కట్ చేస్తాను, ఎలా స్టిచ్ చేస్తాను అనేది ఆల్రెడీ ముందు వీడియోలో ఉంటుంది కదా. ఇంక ఇవ్వండి, ఇవి అయితే షేప్ పట్టీలకి సరిపోతాయి. ఒకవేళ హ్యాండ్స్కి తక్కువ అయితే ఈ ముక్క అయితే అతుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నెక్కి నేను కట్ చేసిన నెక్కి ఈ నెక్కి కరెక్ట్గా సరిపోయింది. మనకి ఎక్కడ ఎగుడు దిగుడు రాకుండా మనకి కరెక్ట్గా అనేది ఫిట్టింగ్ అనేది సరిపోయింది. ఇదిగోండి, రెండు షోల్డర్ దగ్గర పట్టుకుని ఈ రెండు సమానంగా పట్టుకుని ఒక మార్క్ అనేది గీసుకోవాలి. లేదా మనము లైనింగ్ తోటైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది అతుక్కున్నప్పుడు ఏంటంటే మనకి సింగిల్ పాదం అనేది కావాలి, లేదంటే మనకి సూదిరిగిపోతుంది. మనకి అంత దగ్గరగా కూడా రాదు కుట్టు అనేది. నేను సింగిల్ పాదమే పెట్టాను. మొన్న ఒకసారి చెప్పాను కదా, సింగిల్ పాదం కొనుక్కొచ్చాను ఎప్పటికన్నా అవసరం అవుతుంది అనేసి. అది పెట్టాను. పెట్టేసిన తర్వాత కుట్టేసిన తర్వాత ఇంకా పాదం మారుద్దాం అన్నప్పటికీ ఇంకా అదైతే ఇరిగిపోయింది. ఇంకో 2 పాదాలు అయితే తెచ్చుకోవాలి. అవి ఎంతో కాదండి, 25 రూపాయలు ఎంతో ఉంటుంది. చూడండి, లైన్గా ఒక మార్క్ చేసుకున్నాను కదా, ఆ మార్క్ చేసుకుని మనం ఇక్కడ లైనింగ్కి కూడా మార్క్ చేసుకున్నాం కదా మిడిల్లోని, కదలకుండా మనం ఇంకా పిన్నులు అనేది పెట్టేసుకోవాలి. నేను చూపించిన విధంగా మీ దగ్గర గుండు సూదులు ఉన్నా పెట్టేసుకోవచ్చు, మామూలు సూదులు ఉన్నా పెట్టేయచ్చు. ఇంకా నాకు అందుబాటులో ఫినిష్లు ఉన్నాయనేసి ఫినిష్లు పెట్టేస్తున్నాను చూడండి. ఇంకా కదలకుండా అన్నమాట. ఇది కుట్టినప్పుడు సింగిల్ పాదం అయితేనే మనకి అడ్జస్ట్మెంట్ ఇది అవుతుంది, లేదంటే డబుల్ పాదం మీద అయితే మనం కుట్టలేము ఈ బ్లౌజులు అనేది. నేనైతే సింగిల్ పాదం మీదే కుడుతున్నాను. అంటే నేనే చూపించను సింగిల్ పాదం ఎలా మార్చాను ఏంటనేది, అది నేను చూపించను. కానీ అవుతుందా అవదా అనేసి నేనైతే చూపించలేదు. కానీ నాకైతే కరెక్ట్గానే మ్యాచ్ అయింది. చూడండి, సింగిల్ పాదం అయితేనే. ఇంకా సింగిల్ పాదం అంటే మనకి అది మార్చేసి డబుల్ పాదం పెడదాం అన్నప్పటికీ ఇరిగిపోయింది. ఏదైతేలండి, పని అయిపోయిన తర్వాత ఇరిగిపోయింది, నో ప్రాబ్లం. చూడండి, స్లోగా కుట్టుకోవాలి, కదలకుండగానే. పూసలు ఉన్నాయి కదా, ఇరిగిపోతాయి. చాలా అంటే చాలా స్లోగా కుట్టుకోవాలి. మనకి మగ్గం వర్క్ ఇచ్చిన నెక్, నేను కట్ చేసిన నెక్ అయితే కరెక్ట్గా సరిపోయింది. మనకి అటు ఇటు ఏమీ లేకుండా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము రౌండ్ తిరగటం కోసం టక్స్ అనేది పెట్టేసుకుని తిరగేసేసుకోవాలి. ఇంకా
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి నేను ఎలా కట్స్ పెడుతున్నానో చూసారా. అలా పెట్టుకున్నామంటే మనకి రౌండ్ అనేది నెక్ చక్కగా తిరుగుతుంది. ఇదిగోండి ఇలా తిరిగేసుకుని దానిపైన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసేసుకుంటే మనకి కరెక్ట్గా నీట్గా ఉంటుంది. మనకి ఇంకా చేతి పని చేయక్కర్ లేకుండా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇది చివరి దాకా వేసేసుకున్న తర్వాత మనము తిరిగేసేసుకోవాలి. ఇంకా లోపలికి లైనింగ్ బ్లౌజ్ ఎలా తిరిగేస్తామో అలా తిరిగేసుకోవాలి. చూడండి ఇలాగైతే తిరిగేసుకున్నాను. షోల్డర్ దగ్గర అంటే కొంచెం గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మనం షోల్డర్ అతుక్కుంటాం కదా, కరెక్ట్గా సరిపోతుంది అనేసి. చూడండి ఒక లైన్ తెగిందంటే మొత్తం అన్ని పూసలన్నీ ఊడిపోతాయి. చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇగోండి హ్యాండ్స్ కూడా నేను అలాగే కుట్టేశాను. ఇంకా బ్లౌజ్ అయితే కుట్టేశాను. అది ఎలా ఉన్నది ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. చూడండి బ్లౌజ్ అయితే ఇలాగ కుట్టేశాను. ఇంకా థ్రెడ్ పెట్టేసి ఆ క్లాత్ని కోన్ కింద స్టిచ్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి చీర కూడా లేస్ వేసేసిన తర్వాత ఎలా ఉన్నదో ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో. ఇంకా పెద్ద లేసులు అయితే దొరకలేదు అనేసి చిన్న లేస్ అయితే సింపుల్గా అప్పటికప్పుడు అర్జెంట్ అనేసి ఇంకా ఇదైతే వేసేయమన్నారు, ఇంకా వేసేసాను.